హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటా అని చెప్పి ఆలోచిస్తున్నారా? వీడియోనైతే పూర్తిగా చూస్తే ఆ రెసిపీ ఏంటనేది మీ అందరికీ కూడా అర్థమైపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుందనమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగానే స్టవ్ మీద గిన్నెలో వాటర్ వేసుకొని పెట్టుకొని అవి స్టవ్ వెలిగించుకొని ఆ వాటర్లో పసుపు ఉప్పు వేసుకొని మంచిగా అయితే మరగనివ్వాలన్నమాట. మనం చేయబోయే రెసిపీ ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీ అందరికీ తెలిసిందే. అందరూ ఇష్టంగా తినేదే అనమాట. నాకు తెలిసి చాలా వరకు ఇష్టంగా తింటారు దీన్ని. నేను నాకు నచ్చిన పద్ధతిలో నా నోటికి ఏ విధంగా బాగుంటుందో చూసుకొని అలా అయితే వండుకున్నాను అనమాట. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఏమంటే నిన్న నేను చేపలు తీసుకొచ్చాను. ఆ చేపల్లో నాకు ఈ ఎగ్స్ అయితే వచ్చినాయి అనమాట. అందరికీ తెలిసిపోయింది కదా, ఏం లేదండి, ఫిష్ లోపల ఎగ్స్ ఉంటాయి కదా, దాన్ని సనా అంటారు. అదైతే నేను ఇవాళ ఫ్రై చేయబోతున్నాను అనమాట. నీచు వాసన రాకుండా ఉండటం కోసం అని చెప్పి ఇలా ఉడకబెట్టుకోవాలంట. నాకు కూడా తెలీదు. నేను మా ఫ్రెండ్స్ని అడిగాను, తర్వాత ఏమో అమ్మమ్మని అడిగాను. అమ్మమ్మ ఎక్కువగా చేపల్లో ఇలా వచ్చినప్పుడు చేపల పులుసులోనే వేసేస్తుంది. అలానే అత్తయ్య కూడా వేస్తుందనమాట. ఎప్పుడైనా ఇలా చిన్నప్పుడు చేసేది కానీ నాకు అంత ఐడియా లేదని చెప్పి అమ్మమ్మని అడిగితే నాకు చెప్పింది, ముందుగా ఇలా ఉడకపెట్టుకోవాలి, దీనికి మనం ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని 4 పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది, మసాలా నీ ఇష్టం, నీకు ఏది కావాలంటే అది వేసుకో అనింది. నేనైతే నూరుకున్న మసాలా అయితే వేసుకుంటున్నాను. ఆ మసాలా ఏంటంటే అల్లం వెల్లుల్లి యాలక్కాయలు లవంగాలు ధనియాలు కొంచెం జీలకర్ర, అంతేనండి. ధనియాలు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. మంచిగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. చూసారా, ఇలా అయితే ఉడకబెట్టుకొని పక్కకైతే తీసేసుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ అయితే నేను ఉడకనించానండి. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, ఆ నీచు స్మెల్ అంతా పోవాలని చెప్పి. ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసుకొని ముందుగా అయితే ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాము. మీ అందరికీ నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే తెలిసే ఉంటుంది కదా, నాకు కరివేపాకు ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. అందుకనే అన్నిట్లో కూడా నేను కరివేపాకు యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇలా మనం కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. స్లైసెస్ కింద కావాలంటే ఇలా, లేకపోతే ముక్కల కింద అయినా కట్ చేసుకోవాలి. వీటిని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా అయితే వేయించుకుందామండి. నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత మనం నూరుకున్న మసాలా ముద్దను కూడా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలా మసాలా లేదు అనుకుంటే కానీ పౌడర్స్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ వేసుకొని మిగతాది గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. నాకు ఇలా నూరుకున్న మసాలా వేయటం అలవాటు, అందుకని ఇలానే వేసుకుంటాను. మనం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా ఫిష్ ఎగ్స్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని అవి కూడా మసాలా అంతా ఎగిపోయిన తర్వాత వేసుకొని మంచిగా అయితే కలయబెట్టేసుకోవాలి. కారం అయితే నాకు చాలా కావాలి. నా నోరంతా కొంచెం మంచిగా అనిపించట్లేదని చెప్పి, నాకు మంచిగా తినాలి అని చెప్పి నేను కారం అయితే చాలా అంటే ఎక్కువ వేసుకున్నాను. మీకు ఎంతవరకు కావాలి అనుకునేది చూసుకొని అలా అయితే వేసుకోండి. ఇది వేగిపోయిన తర్వాత మంచి స్మెల్ అయితే వచ్చిందనమాట. ఫ్రై స్మెల్ చాలా అంటే చాలా బాగుంది. అన్నంలోకి నాకు చాలా టేస్టీగా అనిపించిందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. దీంతోపాటు నేను పైన గరం మసాలా కూడా వేసుకున్నాను. నేను ఎక్కువ శాతం ఎంటీఆర్ గరం మసాలాని యూస్ చేస్తాను. ఈ గరం మసాలా కూడా వేసుకొని మంచిగా కలయి పెట్టేసుకొని కడాయి మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 to 10 మినిట్స్ మగ్గనిస్తే అంతేనండి, చేప గుడ్లతో చేసుకున్న ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.